దొంగ కన్నీళ్ళు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. అవతల మనిషిని ప్రలోభ పెట్టడం, ప్రేరేపించటం, ఉద్రేకపరచటం, ఆవేశానికి లోను చేయటము. ఈ క్షణిక ఆవేశంలో అతను వెళ్ళి అమ్మాయి ఏదైతే చెప్పి ఏడ్చిందో ఆ కన్నీటికి లొంగిపోయి అతను వాళ్ళని మర్డర్ చేయటం. మెనీ క్రైమ్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ప్రపంచంలో ప్రతి చోట ఒక ఆడది కన్నీరు కార్చి చెప్పిందంటే వాడు కత్తిలో కట్టాల్లో తీసుకుని వెళ్ళటం, అతను వాడిని చంపేయటం, అసలు ఏం జరిగిందో కూడా ఆలోచించకుండా, కన్ను మిన్ను కాలకుండా. వెరీ డేంజరస్ టీయర్స్. నేను అమ్మాయి కన్నీరు కాస్త చెప్పింది సార్, నేను దానికి ఎమోషన్ అయ్యి వెళ్ళి అవతల చంపేశాను, తప్పు నాది కాదు అని చెప్పంటే దెర్ ఇస్ నో సచ్ సెక్షన్ టు పనిష్ హర్. దెర్ ఇస్ నో సచ్ సెక్షన్ ఇన్ ఇండియన్ penal code or any penal code in any country in the world. అమ్మాయిని పని చేయటానికి, అమ్మాయి కన్నీటిని పని చేయటానికి సెక్షన్స్ ఏమి లేవు. కానీ సచ్ ఎ డేంజర్, వెరీ డేంజర్, ఫేక్ టీయర్స్. అలాగే కొంతమంది పశ్చాత్తాపం నటిస్తూ కార్చే కన్నీరు ఒకటి ఉంటుంది, దొంగ కన్నీరు. దాన్ని ముసలి కన్నీరు, ఇది క్రొకోడైల్ టీయర్స్. ఇట్స్ వెరీ డేంజరస్. పిల్లలు, చంటి పిల్లలు గుక్కపట్టి ఏడ్చి 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 పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. మళ్ళీ వాళ్ళు లేచేటప్పుడు చాలా ఉత్సాహంగా లేస్తారు.